నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముద్రగడ పద్మనాభం దూకుడు పెంచారు. రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ వ్యాఖ్యానాలు కూడా చేయడం ప్రారంభించారు. పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. వ్యక్తిగత కామెంట్లకు సైతం సిద్ధమని సంకేతాలు పంపారు. తాను వైసీపీ వ్యవస్థాపక సభ్యుడిని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇక మరోసారి సీఎం పీఠంపై జగన్ కూర్చోబెడతానని కూడా తేల్చి చెప్పారు. నిన్ననే ఆయన వైసీపీలో చేరారు. ముద్రగడ ఒక రాజకీయ నేత కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే సుపరిచితం. 2009 తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 14లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు. వైసీపీకి ప్రయోజనం చేకూర్చానన్న ఆరోపణలు నాడు ఎదుర్కొన్నాడు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని నిలిపివేశారు. గత 4 సంవత్సరాలుగా వైసీపీలో చేరతారని భావించారు. కానీ ఇప్పుడు ముసుగు తీశారు. వైసీపీలో చేరిపోయారు. వైసీపీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించారు. పవన్ తో పాటు చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నిన్ననే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దీని వెనుక జనసేన సోషల్ మీడియా ఉందని అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదని అన్నారు. ఎటువంటి షరతులు లేకుండా తాను వైసీపీలో చేరినట్లు ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే తాను వైసీపీని వేదికగా ఎంచుకున్నట్లు చెప్పుకోవచ్చారు. తాను దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చానని, బీసీలు దళితులు ముందుండి నడిపించారని విమర్శించారు. తన వర్గాన్ని, తన మనుషులను కాపాడుకోవడానికి ఏం చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. పవన్ సినిమాల్లో హీరో అయితే తను రాజకీయాల్లో హీరోనంటూ కామెంట్స్ చేశారు ముద్రగడ. ఏపీ ప్రజలు సినిమా వారిని నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. అలా ఒక్క ఎన్టీఆర్ ను మాత్రమే ప్రజలు నమ్మారని గుర్తు చేశారు. కాపు జాతిని చంద్రబాబు అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. తనకు చెప్పడానికి పవన్ ఎవరని నిలదీశారు. అసలు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పవన్ ఎక్కడికి వెళ్లారని కూడా ప్రశ్నించారు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని కూడా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు అంటూ పవన్ పై అనుచిత కామెంట్స్ చేశారు. కొన్ని శక్తులు సీఎం జగన్ తనకు దూరం చేశాయని, వాస్తవానికి వైసీపీలో వ్యవస్థాపక సభ్యుడని నర్మగర్భంగా ముద్రగడ వ్యాఖ్యలు చేయడం విశేషం. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.